చదవండి. ఆ టాపిక్ లో ఉన్నాం మనం. సంకల్పము శక్తి కలిసికట్టుగా పనిచేస్తాయి. సంకల్పము శక్తి కలిసికట్టుగా పనిచేస్తాయి. చూసారా, సంకల్పం నుంచి శక్తిని వేరు చేయగలరా? అవును. శక్తి నుంచి సంకల్పాన్ని వేరు చేయగలరా? ఇది 15 రోజుల నుంచి మనం పడే దాంట్లో సూర్యుడి నుంచి మనకి శాస్త్రం ఒకసారి వచ్చింది ఇందులో. సూర్యుడి నుంచి వెలుతురిని, దీపం నుండి దీప ప్రకాశాన్ని, ఒక పదము నుండి దాని యొక్క అర్థాన్ని ఎలా వేరు చేయలేమో సంకల్పము శక్తి అలా కలిసి ఉంటాయన్నమాట. అవ్యక్త స్థితిలోనేమో సంకల్పము శక్తి కలిసి ఉన్న స్థితి ఏమో అది కేవల జ్ఞానం. వ్యక్త స్థితి ఏమో సంకల్పము శక్తి. వ్యక్తమైనప్పుడు సంకల్పముగా వ్యక్తమైంది, సంకల్పం నుండి శక్తి. సంకల్పము శక్తి కలిసినప్పుడు మహదహంకారం అన్నమాట. ఇక శక్తి అంటే మాయాశక్తి. ఇక ఇప్పుడు మనలో మనస్శక్తి. మనసు సంకల్పిస్తేనే మనకు వ్యవహారం. మనసు ఏమి సంకల్పించకపోతే అప్పుడు ఎనర్జీ కూడా ఇంక రిలీజ్ అవ్వదు, అలా ఘనంగా ఉంటుంది అన్నమాట. మనం ఈ పని చేయాలి అని లోపల అనిపించటమే సంకల్పం. అనిపించగానే దాన్ని క్రియలోకి పెడతాం కదా. అనిపించటము, దాన్ని తెలుసుకునేది, తెలుసుకున్నాక క్రియలోకి పెట్టడం. అనిపించటమే ఇచ్ఛ. అలా అనిపించటము, ఇలా చేయాలి అని అనిపించడం ఇచ్ఛ. దాని అవతల ఇచ్ఛ ఉంటుంది అనమాట. ఇచ్ఛాశక్తి అంటే సంకల్పానికి పూర్వం ఇచ్ఛాశక్తి ఉంటుంది అనమాట. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు మూడు కలిపి వ్యవహారం అన్నమాట. దీనికి ఒక్కొక్కటి విడివిడిగా పనిచేస్తాయా, ఏకకాలంలో పనిచేస్తాయా అంటే అది మన పంచభూతాలు విడివిడిగా ఉన్నాయా, ఒకటిగా ఉన్నాయా? అలా పనిచేస్తాయి అన్నమాట ఆ పంచశక్తులు కూడా. గుర్తించగలము, వ్యవహారం దగ్గరే గుర్తించగలము. ఇప్పుడు ఇచ్ఛ అనేది దాని ఇప్పుడు జరిగే వ్యవహారాన్ని దాని వెనక్కి వెళ్ళి చూస్తే దానికి మూలం ఇచ్ఛ అని తెలుస్తుంది అనమాట. అంటే కోరిక లేనిది ఏ పని చెయ్యం. బ్రహ్మ సంకల్పించను అంటే ఏంటి? ఆయనకి ఇచ్ఛ కలిగింది అని అర్థం. ఇలా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులలో శక్తి అనేది వ్యవహారంగా క్రియారూపంలోకి దాల్చినప్పుడు శక్తి తెలుస్తుంది అన్నమాట. వ్యవహారంలోకి దిగినప్పుడు అంటే క్రియలోకి దిగినప్పుడు శక్తి ఘనంగా ఉంది, అవ్యక్తంగా ఉంది. మనకు కూడా అంతే. ఇక్కడ కూడా ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు వ్యవహారం చేస్తేనే మనకు అది తెలుస్తుంది. వ్యవహారం నడపకుండా మీరు ఇప్పుడు వరకు వ్యవహారం నడపకుండా ఖాళీగా ఉన్నారనుకోండి, మీ ఎనర్జీ లాస్ అవుతుంది అసలు. ఇప్పుడు వ్యవహారం చేశారు, ఎన్ని రకాలుగా లాస్ అయింది మీ ఎనర్జీ. ఇప్పుడు లాస్ అయింది అంటే అక్కడ ఉంటేనే కదా వ్యక్తమైంది. లేకపోతే ఎలా తెలుస్తుంది ఎనర్జీ లాస్ అయిందని, ఎనర్జీ గెయిన్ అయిందని? ఎనర్జీ ఉన్నదన్నమాట, అంటే శక్తి ఉన్నది. దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే, ఒక కొండ మీద నుంచి ఒక రాయి తోసేసామనుకోండి కిందకి. ఇప్పుడు దాని శక్తిని ఎలా శక్తి రిలీజ్ అయింది. అప్పటి వరకు ఆ రాయి అలాగే ఉంది కొండ మీద. దాంట్లో ఎంత శక్తి ఉంది అనేది మనం అంచనా వేయలేం. అది కిందకి తోస్తే అప్పుడు ఆ నేల అది గుంట పడటం, అదంతా బీట్లు ఇవ్వటం నేల, దాన్ని బట్టి చిన్న రాయి వేస్తే ఆ కొండ నుంచి నేలకి ఏమైనా అయిందా? అదే పెద్ద రాయి అయితే పైనుంచి పడే క్రమంలో కూడా చాలా వరకు జరుగుతుంది కదా, అక్కడ జరగాల్సిందే. దాని ఎనర్జీ అలా రిలీజ్ వ్యక్తమైనప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత అని. అందుకని ఏం చెప్తారంటే, బలం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు అంటే జ్ఞానవంతుడు, బలవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు ఇలా చెప్తారు కదా. అంటే వాళ్ళల్లో దానికి సంబంధించిన దాంట్లో ఉన్న ఎనర్జీ పవర్ అన్నమాట.
ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, అతనికి శక్తి ఉంది. ఎందుకంటే అతని శక్తి ధనం, ఐశ్వర్యం, పవర్ అనమాట. తెలివి, జ్ఞానవంతుడు, అతనిలో తెలివి ఉంది. ఇప్పుడు అతని పవర్ ఏంటి? తెలివే. మనకు చెప్తారు కదా, ఏదైనా దోచుకుపోగలరు కానీ విద్యను దోచుకుపోలేరని. మరి అది అతని పవర్. అది ఇలా ప్రతి దాంట్లోనూ కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. శక్తి మనం ఏం సంకల్పించామో దాన్ని బట్టి శక్తి. ఇప్పుడు పెద్ద సంకల్పం చేసామనుకోండి, ఇప్పుడు ఇది ఒక గుడి నిర్మాణం అనే సంకల్పం అనుకోండి, అది ఎంత సంకల్పం, ఎంతమంది దానికి ఇన్వాల్వ్ అవ్వాలి? అప్పుడు సంకల్పం చేసిన వాళ్ళకి ఎంత శక్తి ఉండాలి? గాంధీ మహాత్ముడు స్వాతంత్రం కోసం సంకల్పించాడు. ఇప్పుడు ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎంత వ్యాపించున్నాయి. ఆయన శక్తి, ఆయన సంకల్పము, ఆయన శక్తి చాలా వ్యాపకం అన్నమాట. అది మనం చేసే చిన్నదా పెద్దదా అనే దాన్ని బట్టి దాని ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి, సంకల్ప శక్తి. అదన్నమాట. రెండు కలిసి ఉంటాయి. సంకల్పం పుట్టకముందు సంకల్పం పుట్టే కారణంలో ఉందన్నమాట, అవ్యక్తంగా. అది బ్రహ్మ సంకల్పం అంటారు, అప్పుడు అది సృష్టికి సంకల్పం అన్నమాట. జీవుడి సంకల్పం అంటారు, అప్పుడు అది వాడి యొక్క వ్యష్టికి సంకల్పించింది. ఇప్పుడు ఆ బ్రహ్మమే ఈ మానవోపాధిలో ఉన్నాడు అని అన్నారు కదా. ఇప్పుడు ఆ బ్రహ్మమును ఎలా మనం మానవోపాధిలో గుర్తించటము అని అంటే ఈ సంకల్ప శక్తి ద్వారా గుర్తించవచ్చు. ఎందుకంటే సృష్టి ఆదిలో ఉన్న మహదహంకార బ్రహ్మము యొక్క సంకల్ప శక్తుల్లో ఉన్న పరాశక్తి, ఆదిశక్తి, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు అనేవి ఆ శక్తులతో ఆయన సంకల్పించాడు. కాబట్టి ఈ సంకల్పం ఈశ్వర సంకల్పంలోకి వెళ్ళిందనుకోండి, జీవ సంకల్పం, అప్పుడు అది బ్రహ్మ సంకల్పమే అవుతుంది. ఇలా మానవుడు గుర్తించగలుగుతున్నాడు అనమాట, తనకి భగవంతుడికి భేదం లేదని. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? అంతకుముందు అదే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల్ని సంసారం కోసం వినియోగించాడు. అల్పుడుగా, కించిజ్ఞుడుగా భగవంతుడిని వేడుకున్నాడు, ముడుపులు కట్టాడు. ఇప్పుడు అదే సంకల్ప శక్తిని మొన్న చెప్పిన ఈ అరిషడ్ వర్గాలు, స్వార్థం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ లేనప్పుడు అక్కడున్న ఆ శక్తి దివ్యత్వాన్ని సంతరించుకుంటుంది అన్నమాట. దైవీ శక్తి అవుతుంది అప్పుడు. అది అక్కడి నుంచి సంకల్పించిన సంకల్పం దివ్య సంకల్పం అవుతుంది. ఎందుకంటే మానవోపాధిలోనే దాన్ని గుర్తించవచ్చు అన్నారు కాబట్టి మనకే అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఏ జంతుజాలానికి, జీవులకి అది సాధ్యం కాదు, అసాధ్యం. అందుకని మానవోపాధే భగవంతుణ్ణి ఆవిష్కరింపజేసుకునే ఉన్నతమైన ఉపాధి, గుర్తింపజేసే ఉన్నతమైన ఉపాధి. ఇప్పుడు సరిపోయిందిగా, మనకు భగవత్ అనుభవం రావటం ఏంటి అని మనకు డౌట్ కదా. ఇప్పుడు ఆ డౌట్ని ఎలా చెప్తున్నారు? సంకల్పమే ఈశ్వరుడు అనమాట, భగవంతుడు. సృష్టి ఆదిలో బ్రహ్మ సంకల్పించను అని ఉంటుంది పురాణాల్లో. ఈశ్వర సంకల్పము అని ఉంటుంది. అక్కడేమో ఈశ్వర సంకల్పం, ఈశ్వర సంకల్పమేమో అక్కడ నిరుపాధికం, అక్కడ ఏ ఉపాధి లేదు. ఇప్పుడు మానవోపాధిలో ఉన్న ఈ జీవాత్మ తాను ప్రజ్ఞాస్వరూపమని తెలిసి ఈ అనంతత్వంగా వ్యాపించినప్పుడు ఆ యొక్క ప్రజ్ఞలో సృష్టి యొక్క ఆవిర్భావ తిరోభావాలను చూస్తాడన్నమాట. తన ప్రజ్ఞను చూస్తాడు. అనంతంగా అఖండంగా వ్యాపించి ఉన్న చైతన్యానుభవ స్థితిలో ఆ సృష్టి వ్యావర్తం, వికాసం, వ్యక్తం, అవ్యక్తం అవటాన్ని దర్శిస్తాడనమాట.
దర్శించినప్పుడు సర్వజ్ఞత్వం అంటే వ్యవస్థ అంటే వ్యక్తం అవుతున్నాయి గారు. వ్యాపించటం, విరమించటం. ఇప్పుడు ఆ సృష్టి వ్యావర్తన వికాసాలను అంటే వ్యక్తావ్యక్తాలని దర్శించినప్పుడు అది నిరుపాధికము. ఉపాధితో ఉన్న జీవాత్మ తాను నిరుపాధిక స్థితిలో అంటే అశరీరి స్థితిలో, అది ప్రజ్ఞ అశరీరే కదా, అశరీరి స్థితిలో ఆ సృష్టి యొక్క చైతన్యం, ఆ తెలివిని తెలివి తెలియబడుతుంది అన్నమాట అక్కడ. ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, మీ తెలివి ఎలా తెలుస్తుంది నాకు? మీరు చేసే పనిని బట్టి. మంద బుద్ధి ఉన్నవాడు పని చేస్తున్నాడు, వెంటనే మనకు అర్థమైపోతుందా? అలాగే తెలివి గలాడు సూక్ష్మ బుద్ధితో చేస్తున్నాడు, అది కూడా మనకు అర్థమవుతుంది కదా చూస్తుంటే వాళ్ళ తెలివి అర్థమైంది. అలాగే ఈ ప్రజ్ఞ సర్వవ్యాపక స్థితిలో నిరుపాధికమైన నిరాకారమైన ఆ చైతన్యంలో, అనంతత్వంలో ఈ సృష్టి ఎలా వ్యక్తమవుతుందో అక్కడ ఉన్న ఆ భగవంతుని యొక్క చైతన్యం ఈ మన చైతన్యంతో ఏకత్వాన్ని చెందుతుందన్నమాట. చెందినప్పుడు సృష్టి ఆదిలో అక్కడ ఆ వాయువులు అవన్నీ ఎలా ఒకదాంతో ఒకటి మెల్ట్ అవుతున్నాయో, ఒక బ్రహ్మాండం ఎలా తయారవుతుందో ఆ జ్ఞానం అంతా వీళ్ళకి తెలియబడుతుంది. ఇక్కడ ఇది నిరుపాధికమే, అది నిరుపాధికమే. ఇది తత్వానుసంధానం అన్నమాట, తారకం అలా తెలుస్తుంది. ఇప్పుడు మన 24 తత్వాల శరీరం ఉంది, శరీరంలో ఎలా ఈ చైతన్యం వ్యక్తమవుతోంది, మళ్ళీ ఈ చైతన్యం శరీరంలోంచి అవ్యక్తం అంటే ఆత్మలోకి లయమవుతోంది. ఈ వ్యవహార నేను చైతన్యం అనే ఎరుక అక్కడ ఎలా తెలుసుకుంటున్నామో అలా సృష్టి ఆదిలో ఉన్నదాన్ని కూడా తెలుసుకుంటారనమాట యోగులు. ఒక యోగి అలా తెలుసుకుంటారు. అలా తెలుసుకోబట్టే మనకు క్యాలెండర్లు అవి ఎలా వచ్చాయి, ఏ మిషనరీ లేకపోవడమే. అనంతంలో ఆ సమయాన్ని లెక్కలు కట్టారనమాట, భూమి సూర్యుని చుట్టూ తిరగటాన్ని అవన్నీ కూడా వాళ్ళు వారి అందే దర్శించి ఆ లెక్కలన్నీ చెప్పారు. ఇది ఎలా సాధ్యమంటే ఒక మానవోపాధిలో ఉన్న బుద్ధిజీవికే సాధ్యం అన్నమాట. అందుకే ఇది ఉన్నతమైన జన్మ అని చెప్తారు, మానవ జన్మ. అయితే దానికి ఆవరణ కమ్మి ఉంది కాబట్టి దాన్ని వదిలించుకోవటానికి, ఆవరణ దోషాన్ని తొలగించుకోవటానికి కొన్ని సాధనలు ఉన్నాయన్నమాట. చేసిన పని పదే పదే చేయటం వల్ల అనేక జన్మలుగా, అనేక లక్షల జన్మలుగా పదే పదే చేయటం వల్ల ఏమైందంటే ఈ సంస్కారం బలపడిపోయింది. ఇది మనసు యొక్క మాయ అనేది కూడా, అది కూడా గుర్తించారు మన మహర్షులు. అంతటి ఉన్నతమైన మనం ఎందుకు ఇలా అయిపోయాము అంటే ఈ పని చేసిన పనినే మరలా చేయటం వల్ల ఆ సంస్కారాలు ఘనమైపోయి గట్టిపడిపోయి, ఇప్పుడు ఆ సంస్కారాలకు కూడా ఆ యొక్క చైతన్య స్థితి, జడమైన సంస్కారాలు, వాటికి ఆ చైతన్యం ఎలా వచ్చింది? అవి ముద్రించబడిపోయి చైతన్యం మీద అవి ఒక చక్ర భ్రమణంలో తిరిగి వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చిన ఆలోచనను బట్టి ఈ ఆలోచన నాది అని స్వీకరించే గొప్ప అలవాటు ఉంది కదా మనకు, దాన్ని ఫాలో అయిపోతాం అన్నమాట. ఇంక ఇది చేసేయాలి అంతే, ఈ ఆలోచన వచ్చింది చేసేయాలి ఇంకంతే. అప్పుడు ఆలోచనకి సాక్షి అంటే వివేకాన్ని వినియోగించుకోవాలన్నమాట. జ్ఞానయుక్తంగా అప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ఈ వచ్చిన ఆలోచన మన సాధనకు వివేకం అన్నమాట. ఇది మనకేమన్నా మళ్ళీ తిరిగి జీవభావంలో ఇంకెక్కువ కాలం సమయం తిప్పేదిగా ఉందా, లేకపోతే ఇది మనకు ఇబ్బంది లేకుండా సామాన్యమైన ఆలోచన, ఇలా గుర్తించుకోవాలి. గుర్తించుకుంటే అప్పుడు రజోగుణ తమో గుణాలకు సంబంధించినవి పూర్వ అభ్యాస బలంతో వస్తాయి. అప్పుడు అవి మనల్ని సాధనలో నుంచి, మన స్థితిలో నుంచి దిగజారుస్తాయి. కాబట్టి గుర్తించి వాటిని నిరసించడం అన్నమాట.
అప్పుడు గుర్తించగలం. కొన్ని మనం ఎంత నిరోధించినా ఆగదు, అది ప్రారంభం. పదే పదే వస్తుంది అన్నమాట. ఇక అది అది ప్రారంభం. దాన్ని పనావు చేసుకున్నాక అప్పుడు కామ్ అవుతుంది. ఇప్పుడు తెలుస్తుందంటే ఈ సంకల్పము శక్తిని, ఈ ఆలోచనను గుర్తించినప్పుడు తెలుస్తుంది. గుర్తించినప్పుడు అనేక రకాలుగా గొలుసుకొట్ట ఆలోచనలుగా వచ్చేది మన మనసు అర్థమవుతుంది అన్నమాట. ఎలా వెళ్ళిపోతుందో ఒక చైన్ సిస్టమ్ కాదు, ఒకదాని మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆబ్జెక్ట్స్ని ఆధారం చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఆలోచనలకు కూడా పేర్లు చెప్తారు గొలుసుకొట్ట ఆలోచనలో, లింకులు వేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. మనకు సాంఖ్య విచారణ చెప్తుంది కదా, నిన్న చెప్పుకున్నాగా లింక్. ఏదైనా ఒక విచారణ మొదలు పెట్టామంటే ఈ గ్రైండర్లో ఈ పప్పు మిక్సీ తిరుగుతుంది కదా, నలుగుతుంది. అప్పుడు ఈ పప్పుకు ఆధారం ఏంటి, ఇలా లింక్ వేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఎక్కడి నుంచి వచ్చిన పప్పు, భూమి నుంచి కదా, ఇలా వెళ్తుంది. ఇలా గొలుసు కట్టే ఆలోచనలు మామూలు వాటి మీద కూడా వేస్తుంది మన మనసు. ఎవరైనా ఒకళ్ళు గుర్తొచ్చారనుకోండి, ఆ గుర్తొచ్చిన కాలం, ఆ దేశం గుర్తొస్తుంది, అంటే ఆ ప్రదేశం. అప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ గుర్తొస్తారు. మళ్ళీ ఆ ప్రదేశం ఎందుకు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటనేది గుర్తొస్తుంది. అక్కడ మన వ్యవహారం ఏంటనేది గుర్తొస్తుంది. అక్కడ వాళ్ళు ఏమన్నా మనకి అవమానించారా, పొగిడారా అనేది గుర్తొస్తుంది. ఆ పొగడ్తలకు ఎవరైనా స్పందించారా, ఇలా గొలుసు కట్టు వేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకదాని మీద ఒకటి అనవసరమైన పనికిరాని ఆలోచనలను అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం అసలు గుర్తించడం కూడా గుర్తించం. గుర్తించడం మొదలు పెడితే తెలుస్తుంది దాని వ్యవహారం అంతా. అప్పుడు ఆలోచనలు ఆగిన స్థితిలో ఏదైతే స్ఫురిస్తుందో ఆ స్ఫురణే సంకల్పం. అది 10 చెప్పదు. ఇక ఎంత ఆలోచన చేయదు, ఎందుకంటే మన మనసును గుర్తించేసాం కదా, నిరోధించాంగా. ఇంకా దాన్ని 10 రకాలుగా చెప్పటం నిరోధించాం కాబట్టి ఇంకా శుద్ధంగా ఉంటుంది అంతఃకరణ. ఇంకా దానికి సంకల్పానికి వ్యక్త క్రియారూపంలోకి వచ్చేసరికి శక్తే కదా. అప్పుడు దాన్ని సంకల్పము శక్తే అన్నారు, క్రియాశక్తి అన్నారు, జ్ఞానము శక్తి అన్నారు. పంచశక్తులు కలిపి ఏకైక శక్తి, పరాశక్తి, లలితా పరమేశ్వరి, విశ్వజనని అని చెబుతారు కదా, ఆదిశక్తి. అది ఆ శక్తే సృష్టి అందంతటా అన్నిటి యందు వ్యాపించి ఉందన్నమాట. సృష్టి ఉన్నంత లెక్క అది వ్యాపించి ఉంది. సృష్టి లేనప్పుడు సంకల్పము శక్తి రెండు పరబ్రహ్మమందు లయమై ఉన్నాయి, అనంతత్వంలో లయమై ఉన్నాయి. అసలు సంకల్పము శక్తి లేని స్థితి ఒకటి ఉందంట, బయలు. లయమైందని లయమవటాన్ని తెలుసుకున్నవాడు అక్కడ అవ్యక్తంగా ఉందని గుర్తించాడు. ఇప్పుడు అది ఎందుకు వ్యక్తం అవుతుందో చూశాడు. దేనిని ఆధారం చేసుకుని వ్యక్తం అవుతోంది అని చూస్తే స్వామిగారు అక్కడి నుంచి చెప్తారనమాట, శూన్యాన్ని ఆధారం చేసుకుని వస్తాం. ఇప్పుడు మన ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి, వాటికి ఏమన్నా ఒక ఉపాధి ఉందా? చిత్రగుప్తుడు అన్నారు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా గుప్తంగా దాచేవాడు అని. దాన్ని ఇంగ్లీష్లో మనకు యోగానంద గారు ఏమని చెప్పారు, ఆకాశిక్ రికార్డ్ అని చెప్పారు. ఆకాశం అంటే శూన్యమేగా. అంటే ఇవన్నీ కూడా ఈ సంకల్పాలన్నీ శూన్యంలో ఉన్నాయి. అవ్యక్తంగా ఉంది. మీకు వ్యక్తం, ఇప్పుడు మీరు చేసిన వ్యవహారం అంతా మీ ఎదుటకు రాకపోవడం ఎక్కడుంది? అది మీ ఆలోచన, మీ శక్తి, దాన్ని డీల్ చేసిన తెలివి, అవన్నీ ఎక్కడున్నాయి? కారణమే అవ్యక్తం. వ్యక్తం అయ్యాకే కదా మనం గుర్తిస్తున్నాం.
ఇప్పుడు ఈ వ్యవహారం అంతా అంటున్నారు మీరు ఇలా. ఉమ్, ఉమ్. అంటే మనం కారణంలో ఉందంటారు ఇది. కారణంలో ఉన్నదే వ్యక్తమవుతుంది, కారణంలో లేనిది రాదు. ప్రేరేపిస్తుంది అనమాట, ఇది నేనే చేయగలను, నేనే చేయగలను అని. అప్పుడు అది తెలిసి చేసిన వాళ్ళేమో సంకల్పం అన్నారు దాన్ని, జీవుడుగా ఉన్న వాళ్ళేమో దాన్ని నేను అలసిపోయాను, ఇది నాకెందుకు అన్నప్పుడు అప్పుడు జీవుడు అయిపోతున్నాడు అనమాట. అక్కడ జీవుడైతాం. అది ఈశ్వర సంకల్పం అన్నప్పుడు ఇక జీవుడు అవ్వడు. ఆ ఈశ్వర సంకల్పం అనేది మనం తరాగా ఉన్నప్పుడే గుర్తించాలి. అంటే ఆ సమర్థత వస్తుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే మనం ఇలా ఆచరణగా జీవించడం మొదలు పెడతామో అప్పుడు పరాలోనే గుర్తించేస్తాం, పరాలో గుర్తించలేము. అది అంటే అంతే, ఆదిశక్తి ప్రేరేపిస్తుంది అనమాట. ఏది గుర్తించినా సంకల్పంలోకి రాగానే పట్టేస్తారు, తెలిసిపోతుంది, కదలిక స్పందనే తెలుస్తుంది అనమాట. పరా పశ్యంతి, అంతే, పశ్యంతి దగ్గర ఆదిశక్తి స్పందన. ఆదిశక్తి స్పందనకు పూర్వం పరా అనమాట. పరా అది. ఇంకా ఆదిశక్తి పరాశక్తి రెండు అవ్యక్తంగానే చెప్తారు, స్పందన ఆదిశక్తిగా చెప్తారు. అక్కడ స్పందన కేవలం అంతే, ఇంక ఇది అని తెలియని ఒక తోచని స్థితి అనమాట స్పందన అంటే. ఇంకా సంకల్పం రాకపూర్వం స్థితి ఎలా ఉంది అంటే అక్కడ ఇంక ఇది అని తెలియట్లా. బ్రహ్మగారి సంకల్పం చేయటానికి, సృష్టి సంకల్పం చేయడానికి ఇప్పుడు నేనేం చేయాలి అని తపహ అని వినపడింది, అప్పుడు తపస్సు చేశాడు అని చెబుతారు కదా. అంటే అప్పటికి ఇంకా తపస్సు మొదలు పెట్టలేదు, కానీ ఏం చేయాలి అని అనిపించిందిగా. ఏం చేయాలి అనేది ఏదైతే అందిందో అది తపన అన్నమాట, అంటే స్పందన. ఇంకా అక్కడ ఏం చేయాలి అనే ఆన్సర్ రాలా, ఇంకా స్ఫురణ రాలా, కానీ ఏదో చెయ్యాలి అనే గురువుగారు చెప్తారు ఈ మాటలని. గుబులు అంటారు, గుబులు పుట్టింది, ఉన్నట్టుండి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు అంటారు. ఎందుకు వెళ్ళిపోయాడంటే వాడికి ఏదో గుబులు పుట్టింది అంటారు. అంటే ఏంటంటే ఏదో తోచింది అక్కడ, ఇది అని స్పష్టంగా లేదు. అది అక్కడ తెలియబడుతుంది అన్నమాట. సృష్టి అంతా కూడా స్పందనాత్మక చైతన్యం, స్పందన దగ్గర తెలుసుకుంటాడు. ఇప్పుడు అర్థమైంది మీకు ఆలోచనకి సంకల్పానికి తేడా? ఇప్పుడు జరిగిందంతా దైవేచ్ఛగా, దైవ నిర్ణయమే జరిగింది అని ఎందుకు ఉండమంటున్నారు అంటే, మనం మన మనసుతో 10 రకాలు ఆలోచిస్తున్నాం, కానీ ఆ సంకల్పానికి 10 రకాల ఆలోచనలు ఉండవు. మనం ఏదో ఆలోచించి దాన్ని సాల్వ్ చేసాం అనుకుంటాం, అది అలా నడిపిస్తుంది అన్నమాట. అది అలా నడుస్తుంది అంతే. అప్పుడు దాన్ని నా ఇచ్చ లేదు అన్నప్పుడు దాని సంకల్పం అన్నారు. నేనే చేశాను అన్నప్పుడు అప్పుడు అక్కడ కర్మ ఫలితం ఏర్పడు ఉంటున్నాడు. ఆ కర్త సమిష్టి వ్యవహారంగా చేస్తే అదేమో పుణ్యం, ఆ కర్త వేస్ట్గా నేనే చేశాను అని అనుకుంటే అప్పుడు అది తన కొరకే చేసుకున్నప్పుడు తను చేసుకున్న, ఎందుకంటే సమిష్టి కర్మ పాపం అవ్వదన్నమాట. సమిష్టికి చేసింది పాపం అవ్వదు. వేస్ట్కి చేసిన దాంట్లో ఆ క్రియ యొక్క సత్వగుణంతో చేశాడా, రజస్తమో గుణాలతో చేశాడా అనే దాన్ని బట్టి పాపపుణ్య ఫలితాలు ఏర్పడతాయి. ఈ పాపపుణ్యాలు ఎక్కడ ఉంటున్నాయి అంటే మన చైతన్యంలోనే. మన చైతన్యం సర్వవ్యాపకం, అందుకని దాన్ని ఆకాశిక రికార్డ్స్ అన్నారు. ఎందుకంటే చైతన్యం నిరుపాధికం, నిరాకారం, కనిపించదు. ఆ సమయానికి ఆ చైతన్య శక్తిని తీసుకుని ఆ సంకల్పాలు స్పందనకు వస్తాయి అన్నమాట. ఎలా స్పందిస్తున్నాయి అంటే అదంతా సృష్టి ధర్మంలో ఉన్నాయి.
సర్వజ్ఞత్వం ఉన్నప్పుడు ఎక్కడుంటే అక్కడ ఆ చైతన్య ఆ తెలివి కనెక్ట్ అవుతుంది అనమాట. అలా మానవోపాధిలో ఉన్న మహర్షులు సూక్ష్మంగా అనంతత్వంలో సృష్టి ఆవిర్భావ తిరోభావాల దగ్గర గుర్తించారు. అది ఎలా వ్యక్తమవుతుంది, ఎలా లయమవుతుంది అని. ఇప్పుడు మనకు ఎక్కడ మొదలైంది అనేది తెలియాలంటే మనం ఎక్కడున్నామో అక్కడ నుండి దాన్ని ఆధారం చేసుకుని వెనక్కి వెళ్ళాలన్నమాట. గంగా నది ఎక్కడ పుట్టింది అంటే ఏం చేయాలి? గంగా నది గొడ్డెమ్మటే నడుచుకుంటూ వెళితే అది ఎక్కడ పుట్టిందో తెలిసింది. అప్పుడు అది ఎక్కడ పుట్టింది అనేది మనకు స్పష్టం అన్నమాట. అలాగే ఈ చైతన్యానికి మూలం ఏంటి, ఈ జన్మలకు మూలం ఏంటి, ఈ కర్మలకు కారణం ఏంటి, ఇలా మొదలుపెట్టాం. కర్మలకు కారణం ఏంటి అంటే కర్మ దగ్గర నుంచే మొదలు పెట్టాలిగా. కర్మ మూలం ఏంటి అని ఆ కర్మను ఆలోచించుకుంటూ దాని మూలానికి వెళ్తే ముందు ఆలోచనల్లో వ్యక్తమైంది, ఆ తర్వాత సంకల్పమైంది, అంతకు పూర్వం భగవంతునిలో ఉంది. ఇప్పుడు అక్కడ నుండి మన వ్యవహారం అంతా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈ వ్యవహారం రాకపూర్వం ఎక్కడుంది? అది మనకు ఆ థాట్ అంటే ఆ సంకల్పం ఆలోచన పుట్టకపూర్వం ఎక్కడుంది? పరాలో ఉంది. అదే అవ్యక్తం అన్నారు. ఇలా గుర్తించారనమాట. ఉన్న స్థితి నుండి వెనక్కి గుర్తించుకుంటూ వెళ్ళారు. దీనికి మూలమేంటి? మనం అనుకుంటున్నాము ఈ కార్యాచరణ అవయవాలతో చేసే పని సత్యము అనుకుంటున్నాం. అప్పుడు స్థూలంగా ఉంది బుద్ధి. దీన్ని ఆధారం చేసుకుని ఇది ఇలా ఎందుకు చేశాను నేను అని వెనక్కి వెళ్ళాడు. ఒక మహర్షి వెళ్ళాడు కదా ఒకళ్ళ ఇంట్లో భోజనం చేసి, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇది నా ఆలోచన కాదే అనుకుని వెనక్కి వెళ్ళాడు. అప్పుడు ఆయనకు సంబంధించింది కాదది, ఆయనకు అసలు అలాంటి థాట్స్ రావు. అలాగే పరీక్షణ్ మహారాజు ఎందుకు నేను ఆయన మెడలో పాము వేశాను, ఇది నా ఆలోచన కాదు, ఇది నా స్వభావం కాదు, అసలు ఇలా ఎందుకు చేశాను ఆ సమయంలో నేను, ఈ సంస్కారం నాకు ఎక్కడి నుంచి వచ్చి పడింది అంటే కిరీటం నుంచి వచ్చి పడిందని తెలిసింది. దుర్యోధనుడు కిరీటం పెట్టుకోవటం వల్ల బంగారం నుండి వచ్చింది. అలా మనం ఆ సంకల్పానికి మూలాన్ని తెలుసుకోవాలంటే అక్కడే ఉంటే తెలుసుకోలేము. వ్యవహారాన్ని ఆధారం చేసుకుని దాని వెనక దాని అవతల అంటూ చూసుకుంటూ వెళ్తే దీని అంతటికీ కారణం మనలో పుట్టిన ఆలోచన శక్తి. అది మూలంలోకి వెళ్తే ఈ ఆలోచన ద్వారా మనకి ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. ఈ ఆలోచనకు మూలం సంకల్పం. ఆ సంకల్పం భగవంతుని యందు ఉంది. అందుకని దానిని ఏమన్నారు, నేను చేశాను అనకుండా ఈశ్వర సంకల్పం అనమన్నారు. ఆలోచన కన్నా ముందే సంకల్పం ఉంది. మనం సంకల్పం దగ్గర గుర్తించలేం. ఆలోచన దగ్గర దిగితే అంటే మరి ఆలోచన అంటే అది వైఖరిగా వ్యక్తమైపోయినట్టేగా. అవును. పరాపశ్యంతి మధ్యమ దగ్గర గుర్తిస్తాం అన్నమాట. వైఖరి అంటే పూర్తిగా తెలియదు. అలాగే మన దాన్ని మళ్ళీ క్రియారూపంలో పెట్టేటప్పుడు ఇంకా వ్యవహారం బిల్డింగ్ కట్టడం పూర్తి అవ్వాల, ఆలోచనలోకి వచ్చింది. అది వైఖరి. అప్పుడు అది స్థూలం నుండి చూస్తే అది పర. బిల్డింగ్ తయారవ్వాల, పేపర్ మీద ప్రింట్ నమూనా కూడా గీయలే, అప్పుడు అది పర. అది తిరిగి పేపర్ స్థూల జగత్తులో పశ్యంతి పేపర్ మీద పడింది, నమూనా గీశారు. పశ్యంతి మధ్యమ దానికి నకలు తయారు చేశారు. అప్పుడు అది బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టారు. వైఖరి. ఇప్పుడు అలాగే బిల్డింగ్ కూడా ఉంటుంది అలా పరాపశ్యంతి మధ్యమ వైఖరి. అది మొదలు పెట్టారు. ఇంకా ఇప్పుడు ఫౌండేషన్ వేసారు, పునాది. పూర్తిగా బిల్డింగ్ తయారైపోవడం వైఖరి. మధ్యలో ఉండటం పశ్యంతి మధ్యమ. ఈ మధ్యలో ఇలా ప్రతిదానికి ఉంటాయి అన్నమాట.
ఈ 4 స్థితులు పరాపశ్యంతి మధ్యమ వైఖరి. అంతకు పూర్వం అప్పుడు అది అవ్యక్తంలో ఉంది. ఇప్పుడు బిల్డింగ్ పుట్టక పూర్వం ఎక్కడుంది? ఆ బిల్డర్ యొక్క మైండ్లో ఉంది, ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన ఎక్కడుంది? అతని సంకల్పంలో ఉంది. సంకల్పం ఎక్కడుంది? అవ్యక్తంగా ఉంది. అది ఈశ్వరుడు, భగవంతుని యందు ఉంది. ఇప్పుడు ఈ ఆలోచన భగవంతుడు. చిన్న చిన్న పూరీలు వేసేవాళ్ళు ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వేస్తున్నారంటే, బహుళంతస్తుల బిల్డింగులు కడుతున్నారు అంటే, అసలు అది ఇంత బిల్డింగు రాబోయే కాలంలో వస్తుంది అని తెలియని వాళ్ళకి అది ఎక్కడుంది? పరాలో ఉంది. తెలిసాక కదా అతని డిజైన్ అయ్యింది మైండ్లో. ఇప్పుడు అది అప్పుడు స్థూల రూపానికి వచ్చేసింది కాబట్టి ప్రతి బిల్డరు కూడా వాళ్ళ చైతన్యంలో, వాళ్ళ తెలివిలో ఆ బిల్డింగ్ని ఊహించేసి చేసేస్తున్నారు. మొట్టమొదటి కట్టినప్పుడు ఇంకెవ్వరు 100 అంతస్తులు కట్టలేదనుకోండి, అదే మొదలు కట్టడం. అప్పుడు అది పరాలో నుంచి వ్యక్తమయ్యి అంత బిల్డింగ్గా తయారై, ఆ తర్వాత అది ఇంకది ఆ స్థూల రూపానికి వచ్చేసింది కాబట్టి ఇంకది ఎవరికి ఆ బిల్డర్స్ ఎవరైనా చూశారనుకోండి, ఇలా నేను కూడా కట్టాలి అని అనిపిస్తుంది. అంటే సంకల్ప శక్తి వ్యాపిస్తుంది అనమాట. ఇప్పుడు అతని జ్ఞానాన్ని ఇతను కూడా, అతను అనుభవజ్ఞుడు కాబట్టి అడిగి ఇది ఎలా కట్టారు అని అడిగి అతను ఇంకోటి కడతాడు. కొంచెం మోడల్స్లో డిఫరెంట్ చేసుకుంటా అలా తన జ్ఞానశక్తితో. ఇలా ఏమైంది, ఒకసారి అవ్యక్తం నుండి ఇంత బహుళంతస్తుల బిల్డింగ్ కట్టాలనే జ్ఞానం వ్యక్తం అయ్యేసరికి అది స్థూలమైంది అనమాట. అప్పుడు స్థూలంలోకి దిగి మళ్ళీ స్థూల బుద్ధిని ఆశ్రయించి అది మళ్ళీ కంటిన్యూ అయింది. ఇంకొక అతను మళ్ళీ దీని మీద ఇక తపస్సు చేయుడు. ఇతని తపస్సు సరిపోతుంది అనమాట. ఇతను చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎవరెవరికి మళ్ళీ ఆ వ్యవహార జ్ఞానం ఉందో, కళ, వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట. అది సృష్టిలో కొత్తగా వీళ్ళు సంకల్పం చేయటం ఏంటంటే వాటిని డిజైన్ చేసుకోవటం, మార్చుకోవటం అలా చేస్తారు. అలాగే సృష్టి కూడా అంతే అన్నమాట. ఈ సృష్టి పంచశక్తుల నుండి వ్యక్తమైంది అన్నప్పుడు సంకల్పమే సృష్టి అన్నప్పుడు, సంకల్ప స్థితిలోకి ఎవరైతే చేరతారో వాళ్ళందరూ సృష్టి చేయగలరు. సృష్టి ఎందుకు చేస్తున్నారంటే అక్కడ ఇచ్ఛ, ఏదో చేయాలనే కోరిక ఉందన్నమాట అక్కడ. ఆ ఇచ్ఛతో చేస్తున్నాం. అసలు నాకు ఏది చేయాలని లేదు, ఏ కోరిక లేదు. భగవంతుడు ప్రత్యక్షం, ఇప్పుడు నీకేం కోరిక ఉంది అని అడిగితే నాకు ఏ కోరిక లేదు అన్నాం అనుకోండి, అక్కడికి ఇచ్ఛ లేదు. ఇచ్ఛ లేదు కాబట్టి జ్ఞానానికి పని లేదు. జ్ఞానానికి పని లేదు కాబట్టి క్రియాశక్తి అవ్యక్తంగా ఉంటుంది, కథలు. అప్పుడు వాడని ఏమన్నారు? నిరాశి అన్నారు. ఇక వాడికి ఏ కోరిక లేదు. తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాక ఇంకా మోక్షం కావాలనే ఇచ్చి కూడా ఉండదు. అందుకే భగవద్గీతలో మోక్ష సన్యాస యోగం అని చెప్పారు. మోక్షం కావాలి అనే కోరికను కూడా ఇంకా త్యజిస్తారనమాట అక్కడ. సంకల్పం శక్తి అంటే మామూలుగా లేదు. అది సంకల్పమే సృష్టి, సంకల్పమే భగవంతుడు. అది క్రియారూపంలోకి వచ్చేసరికి ఏ గుణంతో వ్యక్తమైంది అనే దాన్ని బట్టి ఉందన్నమాట. బ్రహ్మగారి సంకల్పం రజోగుణం, విష్ణు సత్వగుణం, రుద్రుడు తమోగుణం, లయం. ఇప్పుడు ఆ బ్రహ్మగారి ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు అన్నమాట. ఇచ్ఛ తమోగుణం, అంతేనా? మనకి ఇక్కడికి వచ్చేసరికి జీవుడి దగ్గర ఇచ్ఛ తమోగుణం అవుతుంది. ఆశ ఉంటేనే కదా, ఆశా వ్యామోహాలు, దాన్ని బట్టి ఇచ్ఛ వస్తుంది కాబట్టి ఇక్కడ తమోగుణం. సృష్టి ఆదిలో మళ్ళీ అక్కడ మారుతుంది రజోగుణం. అది స్థితి, ఆ కోరికని మళ్ళీ కాపాడుకోవటం, సృష్టిలోకి దిగటం, అది విష్ణుతత్వం. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. క్రియ అంటే వ్యవహారమేగా. ఇచ్చే తమోగుణం.
ఇచ్చ కలిగింది అంటే తమోగుణం అనమాట. తమోగుణం నుండి కలిగింది. క్రియాశక్తికి వచ్చేసరికి పని చేయటం కదా, రజోగుణం. పంచీకరణ పటంలో మనకు ఎలా ఉంటారు? ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు దాని అవతలకి వెళ్తే సదాశివ ప్రకాశము, ఈశ్వర ప్రకాశము, రుద్ర ప్రకాశం. ఇచ్ఛా దగ్గర రుద్ర ప్రకాశం ఉంటుంది. రుద్ర ప్రకాశము, విష్ణు ప్రకాశము, బ్రహ్మ ప్రకాశము. బ్రహ్మ దగ్గర క్రియాశక్తి కింద కింద క్రియాశక్తి. విష్ణు ప్రకాశము దగ్గర జ్ఞానశక్తి. జ్ఞానశక్తి అంటే అక్కడ కూడా ఇదే అవుతుందా సత్వగుణం? రుద్ర జ్ఞానశక్తి సత్వగుణం. జ్ఞానం అంటే ఎప్పుడైనా సత్వగుణమే. సత్వగుణం. ఇచ్చ అనేసరికి ఏమవుతుందంటే అందులో ప్రియమోదం ప్రమోదం ఉంటుంది అనమాట. అంతకు పూర్వపు జ్ఞానం కారణంలో ఉన్నది ప్రేరేపిస్తుంది ఇలా చేయడం. ఇట్లా సృష్టి ఆదిలోనే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఉన్నాయి. అందుకని సత్వగుణం తెలుపు, తమోగుణం నలుపు, క్రియాశక్తి ఎరుపు, రజోగుణం ఎరుపు. ఈ మూడు వర్ణాలుగా గుర్తించి చెప్పారనమాట. తమోగుణం నలుపు అని ఎందుకన్నారంటే కారణం గాఢంధకారం. అక్కడ ఇంకే వ్యవహారం లేదు, ఇంకేం తెలియటం అక్కడ. ఆ ఇచ్చలో నుంచి నెమ్మదిగా ప్రకాశిస్తే కానీ తెలియట్లే మనకు. చూడండి, అనంతమైన ఆ నల్లటి నలుపులో ఒక చిన్న కృష్ణుని యొక్క ఫోటోలు వస్తూ ఉంటాయి. ఉత్తి కళ్ళు, ఒక చిన్న హారం పెట్టినట్టు, నెమలి పింఛం పట్టుకున్నట్టు ఫొటోస్ కూడా ఇస్తారు. నల్లటి నలుపులో ఆ చీకటిలో కనుబొమ్మలు, ముక్కు, కళ్ళు, కిరీటం ఇలా పెడతారు. అక్కడ మొహం ఏం కనిపించదు. ఆ చిత్రపటంలో ఉన్న వాళ్ళు పెట్టిన అలంకారాన్ని బట్టి అది కృష్ణ బొమ్మ అని గుర్తించవచ్చు అన్నమాట. అలా గుర్తిస్తాం. ఎందుకని అక్కడ అంత చీకటేశారు? నల్లటి నలుపు అంటే అది అవ్యక్తం అన్నమాట. విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత అంటారు కదా. అవ్యాకృతము, ఇంకా కృతము అంటే చేయలేదు, అవ్యాకృతము. కృతం అంటే చేయటం, అవ్యాకృతం అంటే ఇంకా చేయలేదు అని. అది సృష్టి రాకపూర్వం గాఢ తమస్య ఉందన్నమాట, గాఢ అంధకారం. అమ్మవారి జిల్లెళ్ళు 3 అమ్మవారి విగ్రహం కూడా నల్లటి నలుపు. స్వయంభూ విగ్రహాలన్నీ నల్లగా ఉంటాయి. స్వయంభూ అంటే స్వయంగా వ్యక్తమైనవి అనమాట. అవన్నీ అంటే అవతారులు వాళ్ళు. అవ్యక్తం నుండి స్వయంగా సంకల్పంతో సృష్టిలోకి దిగారు అని అర్థం. అందుకని వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామిది కానీ, జిల్లెళ్ళు 3 అమ్మవారిది కానీ వీళ్ళందరూ నల్లగా ఉంటాయి అన్నమాట. వెనకటి పాండురంగుడు, కోదండరాముడు కానీ, కృష్ణుడు కానీ ఇలా పెట్టాలంటే వాళ్ళు నల్లటి విగ్రహం పెడతారు. ఇప్పుడు సాయిబాబా చూడండి, నల్లటి విగ్రహం పెట్టరు ఎక్కడ. షిరిడి శుద్ధ సత్వం అన్నమాట. అందుకని తెల్లటి తెలుపు. హైమాలయంలో హైమక్కయ్య కూడా తెల్లటి తెలుపు, శుద్ధ సత్వం. ఇప్పుడు సృష్టి శుద్ధ సత్వమే. సద్గురువు కూడా సృష్టిలోకి వ్యక్తమైతేనే గుర్తించగలం మనం. అవ్యక్తంలో గురువుని గుర్తించలేం. విశ్వం నుండి వ్యక్తమైంది, తనను తాను వ్యక్తం చేసుకున్నవారు అనమాట వాళ్ళందరూ. సరే, అంటే ఇక సంకల్పం అంటే ఇంక అంత ఉంటుంది అనమాట. సంకల్పమే సృష్టి కాబట్టి మనం ఏది సంకల్పించినా అంతకు పూర్వం అది పరాలో ఉంది. జీవుడుగా దానిని నేను సంకల్పించాను అన్నప్పుడు జీవుడు అవుతున్నాడు. ఆ సంకల్పానికి నేనను కలపకపోతే ఈశ్వర సంకల్పం, అప్పుడు జీవుడు ఈశ్వరుడు అవుతున్నాడు. ఈశ్వరుడిని దర్శించేవాడు ఈశ్వరుడే అని చెప్పారు పెద్దస్వామి గారు.
ఇది ఈశ్వర సంకల్పం అనేవాడు ఈశ్వరుడే అవుతాడు ఇక. ఎందుకంటే వాడు వేస్ట్ కోసం జీవించడు, ఇంకా సమిష్టి కొరకే ఉంటాడు. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట. అక్కడి వరకు వెళ్ళి ఈశ్వర సంకల్పాన్ని మళ్ళీ సృష్టికి వినియోగించేవాళ్ళు, తెలిసి వినియోగించేవాళ్ళు యోగులు అనమాట. భగవంతుడే ఈ ఉపాధిని పనిముట్టుగా చేసుకుని జరుపుకుంటున్నాడు, ఈ నేను లేనిదే అన్నప్పుడు జ్ఞానులు. అది యోగులైతే నేను సంకల్పించాను అని ఆ సంకల్పాన్ని నేనుతో చేస్తారనమాట. వాళ్ళు దాన్ని ఇంకా పోషిస్తారు సంకల్పాన్ని. ఇది సృష్టిలో ఉంటే అంటే ఒక్క వాక్యాన్ని ఎన్ని రకాలుగా విడగొట్టినా అది ఇంకా అపూర్వమైందన్నమాట. సంకల్పం శక్తి అంటే అది మూలం కదా. దాని అవతల ఏమీ లేదు, దాని అవతల అంతా ఉంది. సంకల్పానికి శక్తికి అవతలంతా సృష్టి, సంకల్పానికి శక్తికి అవతలంతా శూన్యం, అవ్యక్తం. ఇప్పుడు అది బ్రహ్మ సంకల్పమా జీవ సంకల్పమా అని చూస్తే ఏ సంకల్పమైనా పుట్టకపూర్వం అవ్యక్తమే. అందుకని ఆ సంకల్పాన్ని శరీర నేనుగా చేసేవాడి సంకల్పాన్నేమో కారణ శరీరం అన్నారు, ఈశ్వర నేనుగా చేసే సంకల్పాన్నేమో మహాకారణం అన్నారు. అది రెండింటికి డిఫరెన్స్ అదన్నమాట. మహాకారణం ఎందుకంటే సమిష్టి అంతా కూడా, సృష్టి అంతా కూడా ఆ మహాకారణం నుండి వ్యక్తమైంది కదా. ఇప్పుడు అందులో సంకల్పము అనేదేమో జ్ఞానం అయితే, శక్తి అనేదేమో అమ్మవారు అన్నమాట. శివుడు పార్వతి, సంకల్పము శక్తి. అది అలా ఆ 2 కలిస్తేనే సృష్టి. ఈ కలయికము ఇక్కడ కలిస్తేనే సృష్టి అని మనకు వ్యక్తంలో తెలుస్తుంది. అవ్యక్తంలో కలిసే ఉన్నాయి, అసలు విడిగా ఏం లేవు. అంతే, అందరికీ ఆ మాయాశక్తి విడివిడిగా విభజింపబడి ఆ పేరుతో మనమే పెట్టుకున్నాం అక్కడ పేరు. ఏదైనా ఎదురుగుండా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని పూర్తిగా మనం విచారణ చేస్తున్నాం. ఇది దేనికి పనికొస్తుంది, ఇది పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా, ఇది దేనికి దీని ద్వారా ఏ పని చేయొచ్చు మనం, ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అని విమర్శ చేస్తున్నాం. అప్పుడు దానినే మనసు అన్నారు. ఇది నాకు ఇందుకు పనికొస్తుంది అని నిర్ణయం అయింది. అక్కడ అప్పుడు దాన్ని బుద్ధి అన్నారు. మరి మనసును విడిచి బుద్ధి, బుద్ధిని విడిచి మనసు ఉన్నాయా? అలాగే ఈ విషయ సంబంధమైన ఆలోచనలనేమో మనసు అన్నారు, భగవత్ సంబంధమైన ఆలోచనలనేమో బుద్ధి అన్నారు. 2 అక్కడేగా. స్వామి రామకృష్ణ పరమహంస వారి బోధనలు ఆయన ఎవరు చెప్పారు, బ్రహ్మానంద బోధనలు అనే ఒక పుస్తకం ఉందన్నారు. అందులో ఉంటుందన్నమాట, ఏంటంటే మనసు 2 చీలికలైంది అంటారు. ఒకటేమో శుద్ధంగా ఉంది, ఒకటేమో మాలిన్యంగా ఉంది. 2 ప్రవాహాలుగా ప్రవహిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ జీవుడు అటువైపు దాన్ని టిక్కు పెట్టుకుంటాడా, దీనిని టిక్కు పెట్టుకుంటాడా అనే దాని మీద వాడి అనుభవాలు ఉంటాయి అన్నమాట. ఇటేమో మలినంగా ఉంది, అటేమో శుద్ధంగా ఉంది. శుద్ధంగా ఉన్న వైపు టిక్కు పెట్టుకుంటే భగవంతుడు నడిపేస్తాడు. మాలిన్యంగా అంటే నేను నాది నా వాళ్ళు అని వైపు, ఇది నేను చేస్తున్నాను, ఈ వ్యవహారం అంతా నాది అని మనసు వైపు పెట్టుకుంటే దాని కర్మ ఫలితాలు వస్తున్నాయి అంటుంది. నేను చేశాను అంటున్నాడుగా, అంటుంది, అన్నీ వస్తున్నాయి. అందుకని ఈ వ్యష్టి భావనను దాటడానికే అంతా ఈశ్వరుడికే చేస్తున్నాను, లేకపోతే నాకు నేనే చేస్తున్నాను అని అనుకోమంది. అందుకు ఊరికే చెప్పలా, దాని అవతల ఇంత జ్ఞానం ఉందన్నమాట.
అందులో నుంచి మనల్ని ఒడ్డున పడేసి ఈశ్వర సంకల్పంలోకి లేవనెత్తే భాగంగా చెప్పారు ఇవన్నీ. అందరూ ఈశ్వరుడే అనుకో, అందరూ భగవంతుడే అనుకో, లేకపోతే అంతటా ఉన్నది నేనే అనుకో, నాకు నేనే చేసుకుంటున్నాను అనుకో, లేకపోతే ఈశ్వరుని చేస్తున్నాను అనుకో. ఈశ్వరుడికి చేస్తున్నానంటే ద్వైతం, నాకు నేను చేసుకుంటున్నాను అంటే అద్వైతం. భావంలోనే మార్పు. ఎందుకంటే సృష్టి అంతా ఈశ్వరుడే కాబట్టి అది కూడా ఆత్మే. అసలు జ్ఞానం తెలిస్తే ఈశ్వరుడికి చేస్తున్నానన్నా నాకు నేను చేసుకుంటున్నానన్నా ఒకటే అవుతుంది, భేదం లేదు. కాకపోతే కొంచెం ఆ నిరాకార తత్వాన్ని, నిర్గుణతత్వాన్ని అందుకోలేరు కాబట్టి సగుణంతో మొదలు పెడతారన్నమాట. ఈ సంకల్పం శక్తి దగ్గర చెప్పుకోవాలంటే ఇంకా అసలు రెండోది లేదు. అయితే ఈ భావం లేకపోతే ఆ భావం. ఈశ్వర సంకల్పం సమిష్టి, వ్యష్టి సంకల్పం నేను సంకల్పించాను, జీవుడు అంతే. జీవుడు ఎక్కడో పుట్టట్లా. చేసిన ప్రతి పని నేను చేశాను అంటే జీవుడు. ఇది ఈశ్వర నిర్ణయం అన్నప్పుడు వాడు ఈశ్వరుడే. ఇంకా అక్కడ జ్ఞానంతో లేవనెత్తితే అది నిరాకారతత్వం. సృష్టి అంతా కూడా నిరాకారంగా, నిర్వికారతత్వం నుండి సగుణ సాకారంగా వ్యక్తమైంది. నిర్గుణ నిరాకారం నుండి సగుణ సాకారంగా వ్యక్తమైంది. అలా అయిందని నిర్గుణ నిరాకారం ఏమైనా చెడిపోయిందా అంటే నిర్గుణ నిరాకార తత్వం కూడా సృష్టిలో అనుస్యూతంగా ఉంది. దానినే ఉనికి అన్నారు. సత్తు. సృష్టి ఆదిలో ఉనికిగా ఉంది. వ్యక్తమైనప్పుడు ఉనికి కోల్పోయిందా అంటే ఇందులో కూడా ఉనికి ఉంది, ఉండబట్టే తెలుస్తుంది మనకి. లయమైపోయినప్పుడు అవ్యక్తంగా ఉనికిగా ఉంది మళ్ళీ అక్కడ కూడా. అందుకని మార్పు చెందకుండా 3 కాలాల్లోనూ ఒక్క తీరుగా ఉన్నది సత్తు, ఉనికి. ఉనికి నిర్గుణ నిరాకారం అన్నమాట. చిత్తేమో సగుణ సాకారం. సగుణం అన్నిటినీ తెలుసుకునేదిగా ఉంది, వ్యక్త స్థితిలో ఉంది. వ్యక్త స్థితిలో చైతన్యంగా స్ఫురణిస్తోంది అన్నమాట. అక్కడ స్ఫురణ తెలుస్తోంది, నేను అన్నీ తెలుసుకుంటున్నాను అనే స్ఫురణ, అహం స్ఫురణ. ఆ తెలుసుకుంటున్నాను అన్నవాడి లక్షణాలే సత్ చిత్ ఆనంద లక్షణం. అది లక్షణ వాక్యం అనమాట. అది సృష్టి అంతట్లోనూ ఉంది ఆ లక్షణం. ప్రతిదానికి అన్వయం చేయొచ్చు, అన్నిట్లోనూ ఆ చైతన్యం ఉంది. మానవోపాధిలో చైతన్యం బుద్ధి వికాసం చెంది సూక్ష్మంగా తెలుసుకునేదిగా ఉంది. అదే జంతువుల్లో చైతన్యం అంత బుద్ధి సూక్ష్మత లేదనమాట వాటికి, కానీ ఉంది. అందుకని దాన్ని మనసు అన్నారన్నమాట. అదే అవివేకం, తమో గుణ మనసు. జంతువుల్లోని వాటిల్లో అక్కడ తెలివి ఉంది, అవి పరిమితంగానే ఉంటుందన్నమాట వాటిల్లో తెలివి. ఆ ఉపాధి ధర్మంగానే వ్యక్తమవుతుంది. గాడిద పని కుక్క చేయదు, కుక్క పని గాడిద చేయదు. అలాగే మన ఇంద్రియాలు కూడా అంతే, వాటి ఉపాధి ధర్మంగా పనిచేస్తాయి, ఒకదాని పని ఇంకోటి చెయ్యు. అందుకే ఒక మహర్షి అసత్యం ఆడను అనే వ్రతంతో ఉన్న మహర్షి ఎవరో వచ్చారంట ఎదురుగుండా. ఒక దొంగ వచ్చి దాక్కున్నాడంట వెనకాతల చెట్టు వెనకాల. మా సైనికులు వచ్చారు పట్టుకోవటానికి. చూసావా అని అడిగితేనేమో చూశానంటేనేమో పట్టుకెళ్ళి చిత్త కొట్టేస్తారు, అప్పుడు అది తనకు వస్తుంది. చూడలేదు అంటేనేమో అబద్ధం ఆడిన పాపం వస్తుంది. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? తెలివిగా బుద్ధిని వినియోగించడం అంటే ఇదనమాట వివేకం. ఏం చెప్పాడు? కళ్ళు చూసినవి కానీ చెప్పలేవు, నోరు చెప్తుంది కానీ చూడలేవు అని చెప్తాడన్నమాట. అంటే కళ్ళు చూసినప్పటికీ వాటికి మాటలు రావు, అది చెప్పలేవు. కళ్ళతో చూసిన దాన్ని నోటితో చెప్తున్నా, ఇది ఎంతవరకు సత్యం? చూసిందే చెప్పాలి కదా, అదేమో చెప్పలేదు, చెప్పేదేమో చూడలేదు.
ఇప్పుడు నేను ఏం చెప్పను అంటాడనమాట. ఇంకా అంటే ఒకదాని పని ఒకటి చేయదు, దేని పని అదే చేసుకుంటుందని అర్థం. ప్రతిదానికి ఇట్లా లింకులు ఉంటాయి అన్నమాట ఒకదానితో ఒకటి. ఆ లింకే సంకల్పము శక్తి. దేన్ని ఆధారం చేసుకున్న ఈ లింక్ ఉంటుంది దానికి. దాన్నే ఆధార ఆధేయ పద్ధతి అని దానిని పట్టుకుని సృష్టి మూలానికి వెళ్ళారనమాట. గంగా నదిని పట్టుకుని హిమాలయం దగ్గర దాకా వెళ్ళినట్టు మన మన క్రియ వ్యవహారాన్ని పట్టుకుని దానికి మూలం అనుకుంటూ వెళ్తే ఏమైంది, వెళ్ళారు. అక్కడి నుండి సృష్టి అవుతుంది. ఇప్పుడు శూన్యానికి మూలం ఏంటి అని స్వామి గారు అక్కడ చెప్పారన్నమాట. శూన్యాన్ని తెలిసి శూన్యంలో అలా ఉండిపోయాడంట. శూన్యానుభవం వచ్చిందంట. ఇది కూడా కాదు అనిపించినప్పుడు శూన్యాతీతం. కాదు, శూన్యానికి కారణం, శూన్యం నుండి సృష్టి వ్యక్తం అవటం కారణం ఏంటి అంటే కాలం. కొంతకాలం అవ్యక్తంలో అలా ఉండి మళ్ళీ తిరిగి వ్యక్తం అవుతుంది. అప్పుడు కాలం కూడా అవ్యక్తంగా ఉంది, కాలం లేదు అక్కడ. వ్యక్తమయ్యాకే కాలం వచ్చింది. వ్యక్తమైన దగ్గర నుండి కాలం. ఎప్పుడు ఈ కాల పురుషుడు ఎక్కడున్నాడంటే అవ్యక్తంగా ఉన్నాడు అనమాట. అక్కడే కాలపురుషుడు దర్శనం అవుతాడు అని చెప్తారు స్వామి గారు. ఈశ్వరుడయ్యి ఈశ్వరుడుగా సర్వాన్ని తన యందు దర్శించి సృష్టి ఆదిని తెలుసుకుని దానికి మూలం శూన్యమని తెలిసి శూన్యానికి కారణం ఏంటంటే కాలం అని తెలిసి అక్కడ కాలపురుషుడు దర్శనమయ్యి ఇదంతా చెప్తారు. అంటే అనేక బ్రహ్మాండాలను దర్శిస్తారనమాట. సాగర స్వామి చెప్తున్నారు, ఇప్పుడు ఓపెన్ చేసేసారు తారకం. రెండు చూపులు ఏక చూపు అయితే ఆర్యాదర్పణంలో సమస్త విశ్వాన్ని దర్శిస్తారని చెప్పట్లా. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నా నేను, గట్టిగా చెప్పట్లా, మన గురువులు చెప్పట్లేదని. ఇప్పుడు సాగర స్వామి స్పష్టంగా చెప్పేస్తున్నారు. తారకం అంటే ఏంటి? అది తనైపోతాడు, తనైపోయి మళ్ళీ దాని నుండి దాన్ని అధిగమిస్తాడు. అప్పుడు తరించటం. అది ముందు తానైపోతాడు, దాని అనుభవం అంతా పొందుతాడు, దాని అవతల ఉంటాడు, అంటే అధిగమించాడు. అదే తారకం అంటే. మేరటమే తారకం. కేవలం సాంఖ్యం విచారణ బుద్ధి తెలివి దగ్గర ఆగిపోయాడు. అక్కడ అది విచారణ దగ్గర ఆగిపోయాడు అన్నమాట. అది అనుభవంగా తెలుసుకోవాలి అంటే గురువు చెప్పిన ఆచరణతో అందుకున్నాడు. అదేమో స్వానుభవం. తారకం అంటే ఈ సృష్టిని ఇలా ఆధారాదేయ పద్ధతిలో పనిచేస్తోంది అని చూశాడు. తీరా చూస్తే ఇది అవ్యక్త స్థితిలోనేమో లేకుండా పోతుంది, వ్యక్తమైనప్పుడేమో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అప్పుడు దీన్ని ఏమన్నారు? ఆకాశహార్మ్యము, అనంత శూన్యంలో ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. గ్రహాలు, గోళాలు, ఇవన్నీ నక్షత్రాలు హ్యాంగ్ అవుతున్నాయి. ఇవన్నీ తిరిగిపోతున్నాయి గరగర. దేన్ని ఆధారం చేసుకుని తిరుగుతున్నాయి? శూన్యాన్ని ఆధారం చేసుకుని తిరుగుతున్నాయి. అంతే కదా, కింద పడకుండా అనంత శూన్యంలో తిరిగిపోతున్నాయి అన్నీ. ప్రతి ఉపగ్రహం కూడా, మన భూమి కూడా తిరిగిపోతుంది. భూమి కూడా వ్యక్త స్థితిలో పట్టుకున్నాక మనం ఈ వ్యక్తమైన దాన్ని చూస్తే అనంతమైన ఆకాశంలో ఇవి గిరగర తిరిగిపోతున్నాయి. మనకు మొత్తం అంతా కలిపి ఆ గెలాక్సీ అంతా ఒక చోట చూపిస్తే ఏమవుతుంది? అది ఒక చిన్న చుక్కలాగా కనిపిస్తుంది. అలా అని చూస్తే మనకు భూమికి సూర్యునికి ఎంత గ్యాప్ ఉంది మధ్యలో? ఇప్పుడు అనంతంలోకి వెళ్ళి చూస్తే అది చిన్న చుక్క అయిందన్నమాట.
మీరు అమెరికా వెళ్తున్నారు, ఫ్లైట్లో నుంచి చూస్తే కిందవన్నీ ఎలా కనిపిస్తున్నాయి? కనిపిస్తాయి. అలా దానవతల అని అనంతంలోకి ఈదుకుంటూ వెళ్ళారనమాట వీళ్ళందరూ ఋషులు. చూస్తే విశ్వం దగ్గర నుంచి చూస్తే ఇదంతా కూడా మొత్తం సృష్టి అంతా కూడా ఒక చిన్న చుక్కలాగా కనిపించింది. చిన్న చుక్క అయిపోయింది. ఆ చిన్న చుక్కలో మనం ఎవరు? అందుకే ఇందులో ఉన్న నేవార సుఖపర్యంత అంటారు కదా, మన ఉపాధిలో చిన్న వెంట్రుకని వెయ్యి విద్యుల్లేక భాస్కరానా భాస్వర అంటే భాషించటం, భాస్కర అంటే ప్రకాశించటం, సూర్యుడు. ఇప్పుడు దానిని ఎలా చెప్పారు? వెంట్రుకలో చివరి భాగాన్ని ఒక 100 టైమ్స్ 1000 టైమ్స్ దాన్ని మళ్ళీ కట్ చేస్తే అసలు అది మనకు తెలుస్తుంది. దాన్ని కొంచెం గుర్తించగలమా? అసలు సముద్రంలో ఒక గ్లాసుడు పాలు పోసాం, ఎలా ఉంటుంది? అలా అంతటి గుర్తించలేని ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు అనమాట మనం. దాన్ని ఏమన్నారంటే ఇంకా అది ఒక చిన్న పార్టికల్ని ఆధారం చేసుకుని చైతన్యం వ్యక్తమైపోతుంది సృష్టిలో. అణువు ఉపాధి అనమాట అప్పుడు అక్కడ. అలాంటి అణువులన్నిటినీ కూడా తన సంకల్పంతో కలుపుకుంటుంది, కూర్పు చేసుకుని మానవోపాధిగా వస్తుంది. బ్రహ్మాండంలో అలాగే అనేక బ్రహ్మాండాలు వస్తున్నాయి పోతున్నాయి. ఎప్పుడో చెప్పుకున్నాం మనం జీవన్ముక్త స్థితిలోనూ పెద్ద స్వామి గారి దాంట్లోనే చెప్పుకున్నాం. అనేకమైన బ్రహ్మాండాలు కొన్ని వ్యక్తమవుతున్నాయి, కొన్ని అక్కడే విచ్ఛిన్నమైపోతున్నాయి, కొన్ని బ్రహ్మాండంగా రూపాంతరం చెందుతున్నాయి అని ఎలా చెప్పుకున్నాం. అలాగే ఒక పిండానికి కూడా చెప్పుకున్నాం మనం. పిండం తల్లి గర్భంలో రూపాంతరం చెందటం, శుక్లం శోణితం కలయికతో అండరూపమై పిండరూపమై దానికి కాళ్ళు చేతులు అవయవాలు అలా 9 నెలల్లో ఎలా తను వ్యక్తం చేసుకుంటుందో అలా బ్రహ్మాండం కూడా విశ్వం నుండి వ్యక్తం అవుతుందన్నమాట. అక్కడ కొన్ని బ్రహ్మాండాలు అక్కడికక్కడే విస్ఫోటనం చెందుతాయి, కొన్ని బ్రహ్మాండాలు పిండంలాగా నిలదొక్కుంటాయి. ఇలా అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి కాబట్టి లలితా సహస్రనామాల్లో విశ్వజనని, అనేక కోట బ్రహ్మాండ జనని అన్నారు. అన్నారు. ఇప్పుడు అదంతా ఎలా దర్శించారు అంటే తారకం ఒక్కొక్క దాన్ని విషయాల దగ్గర మొదలుపెట్టి విషయాలను ఇంద్రియాల్లో లయం చేసి, ఇంద్రియాలను మనసులో లయం చేసి, మనసును బుద్ధిలో లయం చేసి, బుద్ధిని ప్రజ్ఞలో లయం చేసి, ప్రజ్ఞే అనంతంగా సర్వవ్యాపకంగా అఖండంగా ఉందనే తనలోనే ఆ అనుభవాన్ని పొంది ఆ అఖండమైన అనంతత్వంలో ఈ సృష్టి ఎలా వ్యక్తమవుతుందో, ఎలా లయమైపోతుందో దర్శించి దానవతలు ఏముంది అని చూస్తే అక్కడ సంకల్పము లేదు, శక్తి లేదు, శూన్యము లేదు, కాలము లేదు, అక్కడ ఏదీ లేదు. ఇప్పుడు ఇది ఏదీ లేదు కాబట్టి అది సృష్టిలో ఉందా అంటే అవ్యక్త స్థితిలో అంత ఏకంగా ఉంది. వ్యక్తమైనప్పుడే సృష్టిగా కనిపిస్తుంది, ఒక చిన్న అణువులాగా మొత్తం. ఈ వ్యక్తావ్యక్తాలు సృష్టిలో అనేకంగా జరిగిపోతున్నాయి. లయస్థానంలో ఏకంగా ఉంది, ఒక్క తీరుగా ఉంది. వ్యక్తమైనప్పుడే స్వభావాలు, గుణాలు, సంస్కారాలుగా, నామరూపాలుగా, దేవీ దేవతలుగా, 14 లోకాలుగా ఇలా హెచ్చుతగ్గులుగా ఉన్నాయి. అది అవ్యక్తానికి లేదు, ఆ హెచ్చుతగ్గులు అనంతత్వానికి లేదు. అది నిర్వికారంగా ఉంది, తన యందు ఏమి జరుగుతున్నా దానికి పట్టటలా అదే బయలు. ఎందుకంటే అక్కడ ఎరుక లేదు. అంటే అనంతము అఖండము అవిభాజ్యం అనే ఆత్మను ఎట్లా చెప్పుకుంటామో అక్కడ బయలు దగ్గర నిర్వికారము అని చెప్పుకోవాలి. అది ఇక్కడ ఉంది, ఇక్కడ లేకుండా లేదు.
అది ములుగుచ్చ ఇది కూడా ఉన్నాయి. ములుగుచ్చ సందు లేక ఉన్నది. మరి ఇక్కడే కదా ఆ బయలు అనుభవాన్ని పొందాడు, ఇక్కడ కూడా ఉంది అప్పుడు. వీటన్నిటిని లయం చేసుకుంటూ వెళ్ళి బయలు స్థితిలోకి వెళ్ళిపోయాడుగా. బయలు అనుభవం ఎక్కడొచ్చింది? ఈ చోటనే. కాబట్టి ఎక్కడికక్కడే ఉంది, ఎక్కడికక్కడే వ్యాపకంగా చైతన్యం ఉంది, ఎక్కడికక్కడే వ్యాపకంగా ఉనికి ఉంది, ఎక్కడికక్కడే వ్యాపకంగా ఆనందం ఉంది. సర్వంలోనూ సచిదానందాన్ని చూస్తాడు. చూచేవాడు తానేదై ఉన్నాడు? తాను బ్రహ్మమై ఉన్నాడు. ఆ బ్రహ్మం ఏది? మాయా సకలిత బ్రహ్మము, పరాత్పర పరబ్రహ్మము, పరాత్పర పరబ్రహ్మము అని చెప్పారు. పరాత్పర పరబ్రహ్మము అది ఉన్నదంతే, ఉన్నది. ఉన్నానని లేక ఉన్నది. ఎందుకంటే ఉండటం వల్ల కదా సృష్టి వ్యక్తమవుతుంది. ఉన్నానని ఉన్నది మాయా సగులత బ్రహ్మ. ఉన్నానని ఉన్నది అఖండ ఎరుక అన్నమాట. లేక ఉన్నది లేనిదని తెలిసి ఉన్నది. ఉన్నానని తెలుసు, లేనిదని ఉన్నది. లేని ఎరుక. ముందు ఉన్నానని ఉనికిని తెలుసుకుంది. ఆ ఉనికి కూడా బయలందు చూస్తే లేనిది అని తెలిసినప్పుడు అయినా పోలా, లేకుండా ఉన్నది, లేక ఉన్నదిగా ఉన్నదన్నమాట. ఇప్పుడు లేనెరుకగా ఉండి పనులన్నీ చేయటంలో మన గురువులు చూస్తున్నాం కదా, బయలు స్థితిలో ఉండి చేస్తున్నారు. మనమేమో నేను చేశాను అనుకుంటున్నాం, అలసిపోతున్నాం మనం. ఇది ఈశ్వర సంకల్పం అన్నప్పుడు అలసిపోం. ఈశ్వర సంకల్పం అన్నప్పుడు అలసిపోం. జరిగేదంతా లేనిది, ఆ ఎరుకతో సహా లేనిది అని అనటం. ఇప్పుడు మన శరీరంలో చైతన్యం ఉంది. ఈ చైతన్యం వ్యవహరించేటప్పుడు శక్తిగా, జ్ఞానంగా, ఆలోచనలుగా, అన్నిటిగా తెలియబడతాం. ఇప్పుడు ఒక శవం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చైతన్యం, అక్కడ చేసేవాడు లేడుగా. అక్కడ అది శవం జడంలాగా ఉంది, అది చేతనత్వం లేదు దాంట్లో. ఇప్పుడు మరి దానికి ఇప్పుడు వరకు చైతన్యాన్ని ఇచ్చిన వాడు ఏమైపోయాడు అంటే, నేనుంటేనే ఈ శరీరం, నేను లేకపోతే శరీరం జడం అంతే. పరమాత్మలో వెళ్ళాడు. అప్పుడు ఈ వ్యవహరించే చైతన్యాన్ని జీవ చైతన్యం అని, ఈశ్వర చైతన్యం అని అన్నారు. సృష్టి అందంతటా అన్ని జీవులలోనూ స్థూల సూక్ష్మ కారణాలుగా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని ఈశ్వర చైతన్యం అన్నారు. సృష్టి అంతా లయమైపోయినప్పుడు అక్కడ ఈశ్వర చైతన్యం అవ్యక్తంగా ఉంది. వ్యక్తమైనప్పుడు తెలియబడుతుంది సచ్చిత్తానందం. సచ్చిత్తానందంగా తెలియబడుతుంది మనకి. ఇప్పుడు దేనిని చూసినా ఆ సచ్చిదానంద పరమాత్మ దర్శనమే అవుతుంది అప్పుడు. అంతే కదా, ఈశ్వరుడు లేని దేవుడు ఎందులో. అవ్యక్తం దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా వ్యక్తావ్యక్తాలుగా ఉందని ఎవరైతే ఇది లేనిది అని నిర్ణయించుకున్నాడో అప్పుడు లేని ఎరుకగా ఉన్నాడు అన్నమాట. ఈ ఎరుక కూడా అవ్యక్తంలో లేదు, వ్యక్తమైనప్పుడే ఎరుక కూడా వస్తుంది. అదనమాట సంకల్పము శక్తి, నేను మేను రెండు కలిపి వస్తున్నాయి. స్వామి గారి పుస్తకంలో ఉంటాయి. నేను మేనులు రెండు ఒకేసారి వస్తున్నాయి, నేను మేనులు ఒకేసారి పోతున్నాయి. దానికి మూలం సంకల్పము శక్తి. ఇంకా ఆపుదామా?